పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనము నుండి 39వ వచనము వరకు. ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించున్నట్లు చేయును. తన కుటుంబము వారే తనకు శత్రువులు అగుదురు. తన తండ్రిని కాని తల్లిని కాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరినీ కూడా దేవుడు సృష్టించాడు అని ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి యొక్క మాట, ఇప్పుడు నేను మానవ జాతిని కలిగింతును, ఇక మానవుడు మమ్ము పోలి మా వలే ఉండాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని పోలి దేవునిలాగా ఉండటం అంటే దేవునిలాగా మాట్లాడగలగాలి, దేవునిలాగా ప్రేమించగలగాలి, దేవునిలాగా చేయగలగాలి, దేవునిలాగా ఆదరించగలగాలి. మన జీవితంలో ప్రధానమైనటువంటి స్థానం దేనికి ఇస్తున్నాం? శ్రీసభ మనకిచ్చినటువంటి, దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలని 2 ఆజ్ఞలుగా కుదించాం. సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించదువుగాక అని దైవ ప్రేమ. 2వది నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. మొదటిది దైవ ప్రేమ, 2వది సోదర ప్రేమ. అందుకే సిలువ చూడండి, నిలువు గీత, అడ్డు గీత. నిలువు గీత దైవ ప్రేమను సూచిస్తుంది, దివి నుండి భూమికి దిగి వచ్చింది. అడ్డగీత నిన్ను నన్ను కలపటానికి సోదర ప్రేమ. ఈ సోదర ప్రేమను మనము కలిగి ఉండాలి ప్రియమైన బిడ్డలారా. దైవ ప్రేమ మనలో ఉండాలి, ప్రధాన స్థానం. 2వది ఇరుగు పొరుగు వారి మీద మనం ప్రేమ చూపించగలగాలి. దేవుని మీద ఎందుకు ఎంత ప్రేమ మనం చూపించాలంటే, ఎందుకంటే ఆయన మన కోసం తన ప్రాణాలు ధారపోశాడు. ఎవరు తన ప్రాణాలను ధారపోస్తాడు అంటే ప్రభువే అన్నాడు యోహాను సువార్తలో 15వ అధ్యాయం 15వ వచనంలో, యజమాని చేయునది దాసుడు ఎరుగడు కనుక నేను ఇక మీదట మిమ్ములను బానిసలని పిలవలను, స్నేహితులని పిలుస్తాడు. స్నేహితుడు ఏం చేస్తాడు? యోహాను సువార్తలో 15వ అధ్యాయం 13వ వచనంలో, తన స్నేహితుని కొరకు ప్రాణములు అర్పించు వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. స్నేహితుని కోసం ప్రాణములు ధారపోస్తున్నటువంటి ఈ ప్రేమ. అందుకే మనం ఒక మంచి పాట పాడుకుంటాం. తన స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో, తన స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో, ఆ ప్రేమ కన్నా వేరే లేదని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. ప్రేమ, అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి ప్రియులారా. ప్రేమ అంటే ఏంటి? ఒకప్పుడు ప్రేమ అంటే ప్రేమించటం, మా అంటే మనువాడటం, పెళ్లి చేసుకోవటం. ప్రేమ అనేది ప్రేమించటంతో పెళ్లి చేసుకోవటంతో ముగిసిపోతుందా
అయిపోతుందా ప్రేమ పని? కొంతమందికి ప్రేమ అంటే ప్రేమించటం, మా అంటే మర్చిపోవటం. ప్రేమించి మర్చిపోతామా? స్నేహితుని మీద, భర్త భార్య మీద, భార్య భర్త మీద, తల్లిదండ్రులు బిడ్డల మీద వాళ్ళు ప్రయోజకులయ్యేంత వరకేనా ప్రేమ? ఎటువంటి ప్రేమను మనం కలిగి ఉంటున్నాం? కొద్ది కాలపు ప్రేమ, అశాశ్వతమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. ప్రేమ అంటే క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చి నిరూపించాడు. ప్రేమ అంటే ప్రేమించటం, మా అంటే మరణించటం. ప్రభు మరణించాడు, ఇది ప్రేమ. ప్రియుల, ప్రభు రక్తాన్ని ధారపోశాడు మన కోసం కలువరి గిరి మీద. రక్తం ఎర్రగా ఉంటుంది అంటే ప్రాణం. ఎరుపు గులాబీ దేనికి గుర్తు అంటే ప్రేమకు గుర్తు. ఎరుపు అనేది రెండింటికి సాదృశ్యం ప్రియులారా. ప్రేమ, ప్రాణం. ప్రేమ, ప్రాణం. ఏది గొప్పది? మనందరం కూడా ప్రాణం గొప్పది అంటాం. మనం గొప్పది అంటున్నటువంటి ఆ ప్రాణాన్ని ప్రభువు వదిలేశాడు. ప్రేమను గెలిపించాడు. మన మీద ప్రేమ గెలిచింది. అందుకే ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో ప్రభు అంటున్నాడు, తన ప్రాణమును కాపాడుకొన యత్నించువాడు దాన్ని కోల్పోతాడు, కానీ నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణములను ఇతరుల కోసం ధారపోస్తే దాన్ని కాపాడుకుంటామంటున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎటువంటి ప్రేమను మనం కలిగి ఉంటున్నాం? ఎన్నో రకాల ప్రేమలున్నాయి. డబ్బు మీద ఉండేటటువంటి ప్రేమను లోభము అంటాం. స్త్రీలపై ఉండేటటువంటి ప్రేమను వ్యామోహము అంటాం. తల్లిదండ్రులపై ఉండేటటువంటి ప్రేమను వాత్సల్యము అంటాం. మనుషులపై ఉండేటటువంటి ప్రేమను మమకారము అంటాం. వ్యక్తులపై ఉండేటటువంటి ప్రేమను అభిమానం అంటాం. దేవునిపై ఉండేటటువంటి ప్రేమను భక్తి అంటాం. దీనులపై ఉండేటటువంటి ప్రేమను దయ అంటాం. స్నేహితులపై ఉండేటటువంటి ప్రేమను మైత్రి అంటాం. దేవునిపై ఉన్న ప్రేమ గొప్పదా? నీవు ఇతరులపై, కుటుంబంపై, తల్లిపై, తండ్రిపై, భార్యపై, భర్తపై, తమ్ముడితో, అన్నపై, వీళ్ళ మీద చూపించేటటువంటి ప్రేమ దేవునికి ప్రధాన స్థానం. దేవునికి ప్రధాన స్థానం ఇస్తే దేవుడు మనం దీవిస్తాడు. ప్రియుల, ఈ పట్టణాల ద్వారా దేవునికి నీవు ప్రధాన స్థానం ఇవ్వటం వలన కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఎంత గొప్పవో ఈనాటి పట్టణాల ద్వారా ప్రభు వివరిస్తున్నాడు. కాబట్టి దేవునిపై ప్రేమను దినదిన వర్ధమానం చేస్తూ అంచెలంచెలుగా పరిపూర్ణమైనటువంటి ప్రేమ దేవుని మీద చూపించేలాగా దేవుడు అటువంటి విశ్వాసాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ములను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.